హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా సురేష్ కిచెన్. ఈరోజు వచ్చి మీకు ఒక టేస్టీగా ఉండే పచ్చడిని మీకు చేసి చూపిస్తానండి. అదేనండి దొండకాయ టమోటా పచ్చడి అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి వచ్చి టిఫిన్స్కే కాకుండా రైస్లో కూడా సూపర్గా ఉంటుంది. రైస్లో ఒక స్పూన్ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అంత టేస్ట్గా ఉంటుంది. ఈ పచ్చడి కోసం కావలసిన పదార్థాలు: ఒక పావు కిలో టమాటాలు, పావు కిలో పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, 3 టేబుల్ స్పూన్లు వేరుశనగకాయలు, ఒక పావు కిలో దొండకాయలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత ఈ వేరుశనగ పప్పులను మనం దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే కడాయిలో మనం పచ్చిమిరపకాయ ముక్కలను, నేను పావు కిలో పచ్చిమిరపకాయ ముక్కలు తీసుకున్నానండి. మీకు కారం తక్కువ కావాలంటే దీనికన్నా తక్కువ పచ్చిమిరపకాయలను వేసుకోండి. మీ కారానికి తగ్గట్టు మీరు పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా కట్ చేసిన దొండకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకొని కొంచెం కరివేపాకును కూడా వేసుకొని దోరగా మనం ఫ్రై చేయాలి. ఇప్పుడు ఆయిల్ వేయకూడదండి. ఫస్ట్ ఆయిల్ లేకుండా ఈ ముక్కల్లో ఉన్న చెమ్మ నీరు పోయే వరకు కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి దోరగా. అలాగే ఒక స్పూను మినప్పప్పు, జీలకర్ర, ఆవాలను కూడా ఇందులో యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగా వీటి ముక్కలను కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేయకూడదు. ఇలా ముక్కలు పచ్చిమిరపకాయలు కొంచెం ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో నీరంతా పోతుంది కదా, చెమ్మంతా పోతుంది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కొంచెం 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. నా రెసిపీస్లో నేను ఆయిల్ ఎక్కువగా వాడనండి, కానీ రెసిపీస్ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా నేను చేసే రెసిపీస్ని మీరు ట్రై చేయండి. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్. ఇలాగా నేను చూపించినట్టుగా ఈ పచ్చిమిరపకాయలు దొండకాయ ముక్కలను ఫ్రై చేసుకొని పక్కన చల్లారి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే కడాయిలో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఇందులో వేసుకొని మనం 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్లో వాటర్ అంతా వచ్చే వరకు మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా చూడండి, ఇందులో ఉన్న వాటర్ అంతా వచ్చి టమాటా ముక్కలు బాగా మగ్గినాయి కదండి. ఇప్పుడు కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ టమాటా ముక్కలను, ఈ చింతపండుని కూడా మనం చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేరుశనగకాయ పప్పులను ఫస్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ దొండకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొంచెం వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 స్పూన్ కల్లుప్పును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అది కొంచెం గ్రైండ్ అయిన తర్వాత మనం మగ్గపెట్టుకున్న ఈ టమాటా ముక్కలను కూడా వేసుకొని టమాటా ముక్కలను వేసుకొని అదే కడాయిలో కొంచెం వాటర్ని వేసి ఈ వాటర్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని మనం ఒకే ఒక తిప్పు మిక్సీని ఎక్కువగా గ్రైండ్ చేయకూడదండి. ఊరికినే ఒక తిప్పు తిప్పితే పచ్చడి మనం రోట్లో చేసినట్టుగానే టేస్టీగా వస్తుంది. ఊరికినే బాగా గ్రైండ్ చేయకూడదు, కచ్చాబచ్చగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక మనం ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులో, పచ్చి ఉల్లిపాయ ముక్కలేనండి, ఉల్లిపాయలను ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి ఒక తిప్పు తిప్పితే అంతేనండి, దొండకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీకి, దోశకి అన్నిటికీ బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.